హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మౌనిక. ఇవాళ మనం హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్ ఆయిల్ అది. చాలామందికి వింటర్లో డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటాం, కానీ గ్రోత్ కూడా బాగుంటుంది. మనం డే బై డే హెయిర్ ఆయిల్ మంచిగా పెట్టుకొని అండ్ మసాజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇంకా వింటర్లో. సో దానికి కావాల్సింది ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ దాని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కావాల్సింది ఆనియన్. ఆనియన్ మన హెయిర్ని స్ట్రాంగ్గా, థిక్గా చేస్తుంది. హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ని స్మూత్గా, సాఫ్ట్గా చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ మన స్ప్లిట్ ఎండ్స్ని తగ్గిస్తుంది. హెయిర్ని షైనీగా, స్మూత్గా చేస్తుంది. డాండ్రఫ్తో ఫైట్ చేస్తుంది అండ్ హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. హెయిర్ని స్మూత్గా, సాఫ్ట్గా, మాయిశ్చరైజ్గా చేస్తుంది. ఫస్ట్ మనం ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాం. చాలామంది మిక్సీ పట్టి చేస్తారు, అలా చేయకూడదు. అసలు ఇలా చిన్నగా కట్ చేసుకొని చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లో ఒక 1 కప్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆనియన్ వేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెట్టి ఇది మొత్తం ఆనియన్ అంతా బ్రౌన్ అవ్వాలి, అప్పటి వరకు పెట్టాలి. ఆనియన్తో హెయిర్ గ్రోత్ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు నేను ఇది మా ఇంట్లో వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. వింటర్లో డే బై డే ఆయిల్ పెట్టుకుంటే కూడా మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అసలు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. ఈ ఆయిల్ ట్రై చేయండి. అండ్ ఈ ఆయిల్ని అలానే పక్కకు పెట్టేసేయకుండా కొంచెం ఎండ ఉన్నప్పుడు ఎండకు పెట్టండి. ఎందుకంటే ఆనియన్లో వాటర్ అనేది ఉంటుంది. సో ఆయిల్ తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కొంచెం ఎండ ఉన్నప్పుడు ఎండకు అలా పెట్టడం. అండ్ హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు కొంచెం వేడి చేసి అప్లై చేసుకోండి. వేడి చేసేటప్పుడు డైరెక్ట్ స్టవ్ పైన పెట్టి వేడి చేయొద్దు. డబుల్ బాయిలింగ్ చేసుకొని కొంచెం వేడి వాటర్లో చిన్న గిన్నెలో ఆయిల్ వేసి ఆ వేడి నీళ్ళలో పెట్టేసి పెట్టుకోవాలి హెయిర్. కోకోనట్ ఆయిల్ తోటే చేయాలని ఏం లేదు. మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే కోకోనట్ ఆయిల్తోనే చేసుకోవాలని ఏం లేదు. మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారో ఆ ఆయిల్తో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అంతా క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇలా కొంచెం బ్రౌన్గా అవ్వాలి. ఇది మొత్తం చల్లగా అయ్యాక సపరేట్ చేసుకుందాం. ఆయిల్ చల్లగా అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇది ఒక బాటిల్లో వేసి పెట్టేసుకోండి. మీరు యూస్ చేసేటప్పుడు కొంచెం వేడిగా చేసి యూస్ చేయాలి. ఇదిగోండి ఇలా చాలా బాగా స్మెల్ వస్తుంది. యాక్చువల్గా ఆనియన్ హార్డ్గా వస్తున్నప్పుడు సో మనం ఆయిల్లో వేసి ఇలా డీప్గా ఫ్రై చేసుకున్నాక అసలు అంత హార్డ్గా స్మెల్ ఏం లేదు. సో ఇది డే బై డే అప్లై చేసుకోండి. వింటర్లో చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది దీనివల్ల. సో మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా, మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.